అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. స్వాగతం సుస్వాగతం. మరొకసారి మన పుట్టినైన సూరత్ మహానగరానికి, ఈ మహానగరంలో తెలుగువారి, తెలుగు తల్లి బిడ్డల వారి సూరత్ ప్రాంజల్ టెక్స్టైల్ సారీ డిపో అనేది మీ ముందుకు ఈరోజు వచ్చి ఉన్నా. మీకు చూపించే కలెక్షన్, నా దగ్గర ఉన్న కలెక్షన్, వెరైటీ, ఫ్యాబ్రిక్ క్వాలిటీ డిఫరెంట్ ఉంటుంది. ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నా, ఎందుకంటే నేను తెచ్చే కలెక్షన్ సంథింగ్ డిఫరెంట్ అనేది ఉంటుంది. ప్రాంజల్ సారీ డిపో అనేది వెరైటీ. ఎందుకు అంటే ప్రాంజల్, ప్రాణం జలం, ప్రాణము జలము పోసేదే ఈ ప్రాంజల్ సారీ డిపో లక్షణాలు. డబ్బుల కోసం పనిచేయడానికి పని చేయడం లేదు, మీతో డబ్బులు లాక్కోవడానికి పని చేయడం లేదు. మన తెలుగు వారి, మన తెలుగు బిడ్డలు, మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళ కోసమే స్పెషల్ ఈ షాపు ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఈ షాపు అనేది పుట్టినిల్లు. అంటే సూరత్ అనేది తెలీదు ఆంధ్ర వాళ్ళకి ఇంతవరకు, కొంతమందికే తెలుసు, అందరికీ తెలియదు. గుజరాత్ కు పోతే ఎక్కడికి పోవాలి, గుజరాత్ లో మనకనే అన్న తమ్ముడు మన ఇల్లు అనేది ఎక్కడ ఉంది ఎవరికి తెలియదు. బట్ ఈరోజు చెప్తున్నా, ఈ ప్రాంజల్ సారీ డిపో అనేది నా షాపు కాదు, ఇది ఓన్లీ మన తెలుగు తల్లి బిడ్డల వాళ్ళ షాప్. ఇది ఎందుకు అంటే స్పెషల్లీ ఫర్ ఆంధ్ర వాళ్ళ కోసమే. ఇది ఆంధ్ర వాళ్ళది పుట్టినిల్లు. ఇది నాట్ ఏ షాప్, దిస్ ఈజ్ ఏ హౌస్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ తెలుగు బిడ్డలదే ఈ అంగిడి, ఇదే ఇండ్లు, ఇదే ఆఫీస్, అన్ని మీదే, నాదేమి కాదు. నేను జస్ట్ ఒక మధ్యవర్తి, ఒక పర్సన్. నేను ఒక దేవుడు మనల్ని పుట్టించాడు, దేవుడు మనల్ని పుట్టించాడు, నడిపిస్తున్నాడు, తినిపిస్తున్నాడు. ఎన్ని రకాలు మన బాడీలో ఆర్గాన్స్ ని పెట్టాడు, తలకాయ పెట్టినాడు, కళ్ళు పెట్టినాడు, ముక్కు పెట్టినాడు. ఏ ఒక్క పార్ట్ ప్రాబ్లం అయినా కూడా ప్రాబ్లమే. నేలుక ప్రాబ్లం, చిన్న నేలుక ప్రాబ్లం అయినా ప్రాబ్లమే. కన్ను రెప్ప కొట్టకపోయినా ప్రాబ్లమే. అంటే దేవుడు ఇన్ని సృష్టించినప్పుడు నేను కూడా మీకోసం ఇన్ని సృష్టిస్తున్న వెరైటీ కాన్సెప్ట్ ని. కాబట్టి నేను ఒక మధ్యవర్తిని, నాకేమి డబ్బులు అవసరం లేదు. నా కాడ డబ్బులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, లేవని కాదు. వీఆర్ వెల్ సెటిల్డ్. బట్ నేను చేసే బిజినెస్ ఫర్ తెలుగు తల్లి బిడ్డల సేవ. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ సౌత్ ఇండియన్ పీపుల్ వాళ్ళ కోసమే ఈ అంగిడి, ఈ షాపు, ఈ కలెక్షన్, ఈ మనిషి పని చేసేది ఓన్లీ ఫర్ సౌత్ ఇండియన్ పీపుల్ కోసం. మైండ్ లో గుర్తు పెట్టుకోండి. ప్రతి ఒక్కరు రేటు ఎక్కువ, అది ఎక్కువ అని చెప్పి ఎంతో మందికి ప్రాబ్లం. మన దగ్గర రేటు తక్కువ ఉంది, మీడియం ఉంది, హై రేంజ్ ఉంది. మీకు ఎలాంటి కలెక్షన్ కావాలో అలాంటి కలెక్షన్ కొనండి, ఏం బాధ లేదు. మీ ఊరేంటి, మీ లొకేషన్ ఏంటి, మీ చుట్టుపక్కల గల ఎవరున్నారు, ఎవరు లేరు, ఎలాంటి కావాలా అన్ని కలెక్షన్స్ దొరుకుతాయి. హడాహుడి పడకుండా, టెన్షన్ పడకుండా ప్రశాంతంగా కొనండి, ఏం టెన్షన్ లేదు. కలెక్షన్ వెరైటీ, అన్ని రకాలైన వెరైటీస్ ఉంటాయి. పల్లెటూరా, మాసా, ఊరమాసా, క్లాసా, టోటల్ క్లాసా, ఎలాంటి కలెక్షన్ అలాంటి కలెక్షన్ మొత్తం ఉంటుంది. ఫర్ ఓన్లీ సౌత్ ఇండియన్, మన తెలుగు వారి కోసమే ఇక్కడ కలెక్షన్ ఉంటుంది. వేరే కలెక్షన్ నా దగ్గర ఉండదు. సూరత్ లో ఎన్నో పెద్ద షాపులు ఉంటాయి, ఎంతో మంది దగ్గర కలెక్షన్ ఉన్నారు, ఎంతో మంది ఎన్నో వ్యాపారాలు చేస్తారు. బట్ మన దగ్గర ఉన్న కలెక్షన్ ఎక్కడా దొరకదు. అది మైండ్ లో పెట్టుకోండి. ఎక్కడ కొన్నా ఇక్కడ లోతు ప్రాబ్లమే. డబ్బుల కోసం అందరూ పనిచేస్తారు, డబ్బుల కోసం మీరు పనిచేస్తారు, డబ్బుల కోసం నేను పనిచేస్తానని ప్రతి ఒక్కరికి థాట్ అవుతుంది. బట్ నా లాంటి వాళ్ళు కూడా, నా కస్టమర్స్ చాలా మంది ఉన్నారు. అన్నా, నేను ఒక వ్యాపారం పెట్టుకునేది ఒక సేవ కోసం అన్నా. నా కింద ఉన్న చుట్టుపక్కల వాళ్ళకు, నా ఇంటి కింద, నా ఇంటి పక్కన చూసారా పేదవాళ్ళు ఉన్నారన్న, వాళ్ళకి తినేకి లేదన్న, అట్లాంటి వాళ్ళకి 5,000, 3,000, 2,000 సరికిచ్చి, అమ్మా నువ్వు వ్యాపారం చేయి, అమ్మా నువ్వు ఇంకొక బిజినెస్ పెట్టు, అలా కాన్సెప్ట్ తో బిజినెస్ పెట్టండి, చైన్ సిస్టమ్ పెంచండి, అందరికి సపోర్ట్ చేయండి. దట్ ఈస్ ఎ బిజినెస్, నాట్ ఎ ఫర్ మనీ బిజినెస్. దిస్ ఈస్ ఫర్ ఓన్లీ సేవా బిజినెస్. మైండ్ లో గుర్తు పెట్టుకోండి. ఓం సాయిరామ్. ఓకేనా ఫ్రెండ్స్, మరొకసారి మరొక వీడియో మీ ముందుకు తెచ్చాము. లేటెస్ట్ కలెక్షన్, లేటెస్ట్ వెరైటీ, సంథింగ్ డిఫరెంట్. మన దగ్గర బార్డర్ చీరలు ఇంతవరకు ఎప్పుడు లేవు. ఈ రోజు బార్డర్ కాన్సెప్ట్ చూపిస్తున్నా, ఎందుకంటే బార్డర్ కాన్సెప్ట్ శారీస్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఎందుకంటే నేను ఎప్పుడు తీయను సౌత్ ఇండియన్ పీపుల్ కోసం. ఇప్పుడు బార్డర్ మళ్ళీ డిమాండ్ లో వస్తుంది కాబట్టి ఈ బార్డర్ కాన్సెప్ట్ మీ ముందు తెచ్చా. సో బార్డర్ కాన్సెప్ట్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, సిఫాన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, అండ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లో కూడా ఉంటుంది. టోటల్ డిఫరెంట్ కాన్సెప్ట్. సో ఒక్కోసారి ఒక్కొక్కటి చూపించుకుంటూ వస్తున్నా మీకు. చూడొచ్చు మీరు. కాశ్వి, ఇది చూడండి, కాశ్వి జార్జెట్ ఫ్యాబ్రిక్, టోటల్ ఇన్నర్ గోల్డెన్ ఫాయిల్ ప్రింట్ ఉంటుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. లైట్ వెయిట్ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ కాశ్వి. ఇలా బాక్స్ ప్యాకింగ్ తో సహా వస్తుంది. చూడొచ్చు మీరు, ఇలా బాక్స్ టోటల్ కాంబో ప్యాకింగ్ వస్తాయి. 8 పీసెస్ అలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి మనకి ఇలాంటి డోలా సిల్క్ లో బార్డర్ విత్ బ్లౌజ్ చూడొచ్చు మీరు, డిఫరెంట్ గా ఉంటుంది. ఈ క్యాటలాగ్ పేరు సూపర్ క్యాటలాగ్.
ఇది బార్డర్ టోటల్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది. క్వాలిటీ నెంబర్ 1 ఉంటుంది. లైట్ వెయిట్, ఇంట్లోనే వాష్ చేయొచ్చు. సంథింగ్ డిఫరెంట్ కలెక్షన్. ఎవరికైనా సౌత్ ఇండియన్ టేస్ట్ డిఫరెంట్ కొద్దిగా మారాలి అనుకుంటే మీరు ఇలాంటి కాన్సెప్ట్ పెట్టచ్చు. ఇప్పుడు చూపించేది మీకు హిరాని. చూడండి, హిరాని లెహరియా డిజైన్ టోటల్ సిఫాన్ ఫ్యాబ్రిక్ లో గోల్డెన్ జరీ లైన్ అండ్ పెద్ద బార్డర్ లాగా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది. ఇందులో ఫోటో చూడాలంటే ఫోటో కూడా చూడొచ్చు. మీరు ఫోటోనే మీకు తీసి చూపిస్తా ఒకటి ఎలా ఉంటుంది అనే చీర చూడండి. ఇది హిరాని కాన్సెప్ట్. ఓకేనా? సో స్క్రీన్ పైన ఉన్న నంబర్ కి వీడియో కాల్ చేయండి, లైవ్ చూడండి, లైవ్ పర్చేజ్ చేయండి. ఇప్పుడు ఉన్న వాతావరణం సరిగ్గా లేదు, బయట ఇంత దూరం రాకండి, రిస్క్ ఉంటుంది, వచ్చే పనే లేదు. ఆరామ్ గంటి దగ్గర కూర్చోండి, బిందాస్ వీడియో కాల్ చేయండి, లైవ్ చూపిస్తా, లైవ్ పర్చేజింగ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వచ్చేసి మనకి ఒకసారి చూపిస్తా చూడండి, క్యాడ్బరీ కాంబో. ఇది క్యాడ్బరీ కాంబో, దీని పేరు క్యాడ్బరీ కాంబో అండి. టోటల్ డోలా సిల్క్ బార్డర్ విత్ సీక్వెన్స్. దీన్ని ఏమంటారు? స్టోన్స్, సీక్వెన్స్ స్టోన్ అంటారు, సిరోస్కి. ఓకేనా ఫ్రెండ్స్? సిరోస్కి అంటారు దీన్ని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పాకి. చూడండి, పాకి కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది. లైట్ వెయిట్ కాన్సెప్ట్ ఉంటుంది. ఇంట్లోనే వాష్ చేయొచ్చు. టోటల్ ఆల్ ఓవర్ బాడీ మీకు సన్ఫ్లవర్ ఫ్లవర్ అనేది ఉంటుంది. అండ్ సింపుల్ గా ఒక లేస్ అనేది కింద ఉంది. చాలా బాగుంది సార్. ఆంధ్ర అయినా, కర్ణాటక అయినా, తమిళనాడు అయినా ఎక్కడైనా వెళ్తుంది, టెన్షన్ లేదు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి అంజీర్. చూడండి, ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ కాంబో. దీని పేరు అంజీరు, కిస్మిస్ ఇలానే ఉంటాయి. ఇది డోలా ఫ్యాబ్రిక్ మీద దీనికి ఒక బార్డర్ అనేది ఇచ్చారు చూడొచ్చు. ఇది అంజీర్, షైనింగ్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. ఎట్టనా ఇంట్లోనే వాష్ చేసి కలర్ పోదు, ఏమీ పోదు. దీని పేరు అంజీర్. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్ చూపిస్తా చూడండి, సలోని. చూడండి, సూపర్ కాన్సెప్ట్. ఇది కూడా బార్డర్ వచ్చేసి సిరోజ్ కి స్టోన్స్ వచ్చేసి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ లో చాలా బాగుంటది. క్వాలిటీ ఉంటుంది, నెంబర్ 1 ఉంటుంది, సాఫ్ట్ గా ఉంటుంది, సూపర్ గా ఉంటుంది. సలోని. నెక్స్ట్ వచ్చేసి చూడండి మనకు హనీ. బావా సూపర్ గా ఉంది చూడండి. హనీ పెద్ద బార్డర్ వచ్చేసి టెంపుల్ బార్డర్. టోటల్ మనకి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ లోనే. ఇది కూడా ఏంటంటే డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ లో ఏం ప్రాబ్లం రాదు, కలర్ పోయే ప్రాబ్లం గానీ, లైట్ వెయిట్ ఉంటుంది, ఐరన్ కూడా చేసుకోవచ్చు, సాఫ్ట్ గా ఉంటుంది, ఫీలింగ్ బాగుంటుంది. ఇది సలోని. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి మీరు, ఇది కూడా చాలా బాగుంటుంది. రిమ్ జిమ్ చూడొచ్చు మీరు, ఎక్స్క్లూజివ్ ఫ్యాన్సీ కాన్సెప్ట్ రిమ్ జిమ్. ఓకేనా ఫ్రెండ్స్? రిమ్ జిమ్ లో కూడా కలర్ షేడెడ్ చూడొచ్చు మీరు, డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది. ఫ్యాబ్రిక్ కూడా డిఫరెంట్ ఉంటుంది, 2 టోన్ షైనింగ్ అనేది ఉంటుంది మనకి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి కాజు అంటే గోడంబి. ఓకేనా? గోడంబి డోలా సిల్క్ లోనే టోటల్ సిరోస్కి స్టోన్స్ తో చూస్తున్నారు కదా మీరు, ఫినిషింగ్ వర్క్ ఉంటుంది టోటల్. అండ్ బార్డర్ కూడా చాలా బాగుంటది. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్ చూపిస్తున్నా మీకు, మనకి డ్రై ఫ్రూట్ కాంబో. ఇది కూడా చాలా బాగుంటది, డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ వెరైటీ. ఇది కూడా డోలా ఫ్యాబ్రిక్ లోనే టోటల్ సిరోస్కి తో స్టోన్స్ తో ఉంటది. ఓకేనా? నెక్స్ట్ ఫైనల్ కాన్సెప్ట్ చూపిస్తున్నా. ఇది కూడా బాగుంటది, సింగార్. చూడండి, సింగార్. ఇది కూడా బార్డర్ కాన్సెప్ట్ లోనే ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్. ఇదంతా మనకి సాటిన్ పట్ట, బ్రాసో టైప్ సాటిన్ పట్ట ఉంటది, జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద ఉంటది, చాలా బాగుంటది. సింగార్ అంటారు దీన్ని. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు చూసిన కలెక్షన్ మీకు టోటల్ 4, 5, 6 12 క్యాటలాగ్స్ మీకు డిఫరెంట్ కాన్సెప్ట్ చూపించిన. డ్రై ఫ్రూట్ కాంబో కాన్సెప్ట్, జార్జెట్ కాన్సెప్ట్, ఫ్యాన్సీ కాన్సెప్ట్, లెస్ బార్డర్ కాన్సెప్ట్. ఓకేనా ఫ్రెండ్స్? మరొక వీడియోలో మేము ముందుకుంటా. ఇప్పుడు సెలవు తీసుకుంటున్నా. నమస్తే, ధన్యవాదాలండి.